by 14 to score, and there the crowd cheering Vashisht has. ఇక్కడి నుంచి నేను చెప్తా. అమ్మాయి ఫోన్ నెంబర్ సార్కి దొరికింది. సార్ అమ్మాయికి ఫోన్ చేశారు, వాళ్ళిద్దరూ కలిసిపోయారు. హ్యాపీ ఎండింగ్, హ్యాపీ. కథ వారిది, ఆయన చెప్పనండి. నేను ఓడిపోకూడదు, గెలవాలనే ఉద్దేశంతో నెంబర్ దొరికిందని అబద్ధం చెప్పాడు. అది ఫ్రెండ్షిప్ అంటే. చూసారా ఎంత బాగా చెప్పారు. తర్వాత అమ్మాయి దొరకలేదన్న వర్రీతో రైల్వే స్టేషన్ లో ఒంటరిగా కూర్చున్నాను. నువ్వేంటి ఇక్కడ? నేను వైజాగ్ మ్యాచ్ నుంచి. నువ్వు ఎక్కడి నుంచి? నేను ఫ్యాషన్ షో నుంచి వస్తున్నా. ఫ్యాషన్ షోకా? యా. పర్లేదు, మీ పేరెంట్స్ చాలా బ్రాడే. దేనికో? ఫ్యాషన్ షో కలవ్ చేయడం, పైగా తొక్కేం కాదు. అయినా అన్ని చెప్పి చేస్తావా ఏంటి? పెళ్ళే 10 రోజులని చెప్పొచ్చా? అంటే ఈ బాయ్ ఫ్రెండ్ గురించి కూడా చెప్పలేదు అనమాట. హీస్ మై ట్రైనర్, యు నో. ఊరికే అన్నా. నిన్ను కొట్టేస్తాను. నేను జోక్ చేశాను. నోటికొచ్చినట్టు ఎంత మాట వస్తే అంత మాట అనేడమేనా? అయినా నన్ను బ్లేమ్ చేస్తావేంటి? నువ్వు పెళ్లి నుంచి సడన్ గా మాయమైపోయావు. నీకోసం నీ కాలేజ్కి వెళ్ళా, నీ డాన్స్ క్లాస్ లో ఎతికా, నీ గిటార్ క్లాస్ లో ఎతికా, కానీ నువ్వు ఎక్కడ కనపడలా. ఫైనల్ గా ఇక్కడ ఊడిపడ్డావు. ఏంటి? నా కాలేజ్కి వెళ్ళావా? అవును. నా డాన్స్ క్లాస్ కి వెళ్ళావా? ఎస్. మ్యూజిక్ క్లాస్ కి కూడా వెళ్ళావా? అవును. ఇప్పుడు అర్థమైందా డెస్టినీ అంటే ఏంటో? నువ్వు నన్ను వెతికినప్పుడు నేను కనపడలేదు. నేను ఇప్పుడు కనపడాలని డెస్టినీలో రాసింది కాబట్టే కనిపించాను. నీకు నీ డెస్టినీకో దండం తల్లి. నీ పేరు తెలియకుండా కూడా ఎత్తికాను తెలుసా? ఏరా సహస్ర అంటే 1000 పేర్లా? సరే సరే, ఇప్పుడు చెప్పు. ఆ రోజు నువ్వు చెప్పాలన్న ఇంపార్టెంట్ మ్యాటర్. మూడు లేదు, చెప్పను. చెప్పమన్నానా? మూడు లేదన్నానుగా. చెప్పు. ఇప్పుడు చెప్పనా? మూడ్ లేదన్నావుగా. ఇప్పుడు వచ్చిందిగా. అయితే చెప్పు. ఐ లవ్ యూ. ఎప్పటి నుంచి? టెంపుల్. నేనెప్పటి నుంచో తెలుసా? నువ్వు నేను చీర మార్చుకునేటప్పుడు వసి దాంగా ఉంది. సరే, ఏదైనా తీసుకురా. 2 minutes.
సహస్రా 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 ఎందుకు ఆ అమ్మాయి నీకు హ్యాండ్ ఇస్తుందేమో అనిపిస్తుంది నాకు. నువ్వు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అనుంటే పొరక మళ్ళీ బొప్ప వ్యాపారం ఒకటే. అమ్మది టీయో. అలాగే అలాగే ఓకే బావా అసలు నీకు బప్పన పళ్ళు వ్యాపారం గురించి బొత్తిగా ఐడియా లేదు బావా. ఏంటి ఏటి 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 కనీసం ఈ బొప్పాయిలో గింజలు ఉన్నాయి, నీ బుర్రలు అవి కూడా లేవు. భలే కనిపెట్టావురా మీ అక్కకి చెప్పకే. మా అప్పే చెప్పింది ఆ మాట. నేనంటే అది కాదు బావా, ఈ వ్యాపారంలో పేపర్ సపరేట్ గా బొప్పాయి సపరేట్ గా అమ్మితే మంచి డబ్బులు కదా. అప్పుడు పేపర్ అమ్మినందుకు లాభమే, బొప్పాయి అమ్మినందుకు లాభమే. నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా కొట్టి బొప్పాస్ పళ్ళతో అమ్మితే మంచి రేట్ వస్తుంది. చేయమంటావా? నన్ను కూడా అమ్మేస్తావా? అంటే పల్లవి సహస్ర టైప్ ఇన్స్టిట్యూట్ లో ఫ్రెండ్స్ అన్నమాట. బాబాయ్ పట్టాభి గారు ఇల్లు ఇదేనా? ఏం బాబు మీకు బ్రతకాలని ఆశ లేదా? ఏ దారిని వచ్చారో ఆ దారిని వెళ్ళిపోండి. ఏమైంది బాబాయ్? ఏమీ లేదు బాబు, ఆయన గారి పెద్ద కూతురు ఎవరితోనో లేచిపోయింది. మీలాంటి కుర్రోలు కనిపిస్తే కనిపించిన చోటే చంపేస్తాడు. వెళ్ళిపోండి బాబు, నా మాట విని వెళ్ళిపోండి. చంపేస్తారా? వెళ్ళిపోతారా బాబు? ఇక్కడ ఎందుకు మావా? పెద్ద కూతురు లేచిపోయిందంటే చిన్న కూతురు లోపల ఉన్నట్టే కదా. నానమ్మ నానమ్మ నా బంగారు తల్లి కదా, డోర్ తీయవే. తెలుస్తా. తీస్తావా? చస్తే తీను. పెద్ద చిన్న లేకుండా ఎంతెంత మాటలు అన్నావే నా కొడుకుని, ఒకసారి గుర్తు చేసుకో. శ్రీ 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 కొండవీటి వీర వెంకట పట్టాభిరామయ్య గారి వంశం. ఇప్పుడేమైందమ్మా? ఎన్ని మాటలన్నారు, ఎన్ని మాటలన్నారు? ఏమన్నారు? అక్కను చూసి నేర్చుకోవాలా? అక్క పొద్దున్నే లేచి యోగా చేసి స్నానం చేస్తదా, పూజగా సర్ది పూజ చేస్తదా, తులసి కోట చుట్టూ తిరిగి దండ పెట్టుకుంటదా, రామాయణ భారతాలు చదివి వినిపిస్తుందా, అది తన చదువుతో పాటు. ఫైనల్ గా నాన్న నేను చెప్పొచ్చేది ఏంటంటే, సైలెంట్ గా ఉన్నోళ్ళందరూ పద్ధతైన వాళ్ళు అనుకున్నారు మీరు. చూసారా వెళ్ళిపోయి ఎంత పెద్ద జరికిచ్చిందో మీకు. ఏ పాపం తెలియని నన్ను మాత్రం ట్రైన్ లో జతకొచ్చేసారు. మీ తల్లి కొడుకుల్ని చూస్తుంటే నాకు తెగ జాలేస్తుందబ్బా. ఇదిగో నే తాళం కప్ప. దేనికి? నేను చెప్తానమ్మా, ఈ 2 వేళలో ఒకటి పట్టుకో. నానా నాలాగా? రా, అమ్మాయిని రూమ్ లో వేసి తాళమేసేరా. ఎందుకు? నేనేం చేశాను? అంత పద్ధతిగా ఉన్న అదే అలా చేసిందంటే అసలే తింగరదాన్ని. నేను నిన్ను నమ్మను. దీనికి ఇట్టకి తిక్క గొరచాలి. లోపల పడే. 2000 ఏమనుకున్నావు నాన్న? అది కూడా అదే.